హలో పీపుల్, ఈ రోజు అయితే మంచి డిన్నర్ కి అయితే ప్లాన్ చేశాను. అది కూడా ఎక్కడ అంటే ఏబీస్ వచ్చేసి రాధిక యశ్వనగర్ బ్రాంచ్ అన్నమాట. ఎందుకంటే నాకు ఒక స్పెషల్ అకేషన్ ఉంది, అదే మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ. సో ముందైతే అంబియన్స్ అయితే చాలా బాగుంది, మొత్తం అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా కూల్ అండ్ చిల్ ఉండే అనమాట. పైన కూడా మనకి ఒక స్టేర్ లో ఉంటుంది సిట్టింగ్ ఏరియా, బట్ కాకపోతే తీసుకున్నది బుఫే కాబట్టి సో అందుకనే మేము టేబుల్ అనేది కిందనే రిజర్వ్ చేశాను అనమాట. నేను ట్రై చేసిన ప్రీవియస్ బ్రాంచెస్ అయితే దీనికంటే కొంచెం పెద్దగానే ఉంటాయి, బట్ ఓకే. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఫుడ్ అయితే స్టార్ట్ చేద్దాము. సూప్స్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. వెజ్ సూప్ అనమాట, ఒకటి టొమాటో సూప్ అండ్ ఇంకొకటి మింట్ సూప్. నెక్స్ట్ వచ్చేసి స్టార్టర్స్ లో నాకు క్రంచీ కార్న్ అయితే మోస్ట్ ఫేవరెట్ ఎక్కడికి వెళ్ళినా కూడా. నెక్స్ట్ ఇక్కడ మనకి కీమా పావు కూడా పెట్టారు. తర్వాత ప్రాన్స్, ఫిష్, చికెన్ మనకి ఇక్కడ గ్రిల్ అవుతున్నాయి. సెల్ఫ్ గ్రిల్ తీసుకోవాలి. సో సూప్ అంతా స్టార్టర్స్ అంతా అయిపోయిన తర్వాత మెయిన్ కోర్స్ వచ్చేసి మటన్ కర్రీ, చికెన్ కర్రీ. నెక్స్ట్ వెజ్ లో వచ్చేసి మనకి ఇక్కడ నూడిల్స్ ఉన్నాయి, మంచూరియా ఉంది, నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్ కూడా ఉంది. సో నేను ఇక్కడ నూడిల్స్ ట్రై చేస్తున్నాను. మంచూరియా కూడా ట్రై చేశాను, బట్ చాలా దరిద్రంగా ఉండే టేస్ట్ మాత్రం. బట్ నూడిల్స్ అనేది టాప్ ఉండే. నెక్స్ట్ ప్లేన్ రైస్ ఉంది, దాల్ ఉంది, మిక్స్డ్ వెజ్ కర్రీ ఉంది అనమాట. సో ఇది నా మెయిన్ కోర్స్. ఎంత అన్లిమిటెడ్ అయినా కూడా మనం ఎంత తినగలుగుతామో అంతే తినగలుగుతాము. కావాల్సిన కాంబినేషన్ చాట్, పాస్తా అన్ని చేసిస్తాడు. నేను పాస్తా ఒకటి చెప్పాను, టైం పడుతుంది అని చెప్పేసి ఫస్ట్ పానీపూరి చేస్తా అన్నాడు. అందుకని ముందు పానీపూరి టేస్ట్ చేద్దామని తీసుకున్నాను. ఇది విష్ గ్రిల్ కార్నర్ కాబట్టి మనకి నచ్చిన కాంబినేషన్ చేసిస్తాడు. నేను పాస్తాకి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ చెప్పుకున్నాను. పానీపూరి టేస్ట్ మాత్రం చాలా వరస్ట్ గా ఉండే. ఈ పానీపూరి కంటే స్ట్రీట్ పానీపూరి చాలా బెటర్. సో ఫుడ్ అంతా అయిపోయింది కాబట్టి ఫైనల్ టచ్ అయితే డెజర్ట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, అండ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. అన్ని ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్ లో వేసుకున్నాను. అండ్ ఐస్ క్రీమ్స్ కూడా మనకి 4 ఫ్లేవర్స్ అవైలబుల్ ఉండే, అన్లిమిటెడ్. అది కూడా నాకు పేస్ట్రీలో నాకు బ్రౌనీ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఏబీస్కి వెళ్ళినా కూడా బ్రౌనీ అయితే చాలా బాగుంటుంది. ఏబీ స్పెషల్ ఏంటి అంటే పాన్ విత్ ఎనీ ఐస్ క్రీమ్ కాంబినేషన్. సరే ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి నేను ఇంతకుముందు ట్రై చేసిన అనమాట, అప్పుడు బాగుండే. సో అందుకని మళ్ళీ ట్రై చేద్దామని తీసుకున్నాను. ఫైనల్ టచ్ మనకి ఇక్కడ పెప్సీ పెట్టారు. స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి. అండ్ ఇది సెలబ్రేషన్ అనమాట, 26th యానివర్సరీ మా పేరెంట్స్ ది. అండ్ కేక్ మనకి కాంప్లిమెంటరీ అకేషన్ కాబట్టి టేబుల్ రిజర్వ్ చేసుకున్నాం కాబట్టి ఏ అకేషన్ అయినా కూడా కాంప్లిమెంటరీ కేక్ ఇస్తారు. కానీ ఫుడ్ మాత్రం వర్త్ ప్రైస్ అనమాట, టేస్ట్ బాగుండే.